నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలన్న సీఎం. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో వ్యూహంపై పార్టీ నేతలకు నిర్దేశం. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలను ముంచుతారన్న కేటీఆర్. హామీలు అమలు చేసే సత్తా రాష్ట్ర సర్కారుకు లేదన్న బండి సంజయ్. విద్యార్థులంతా వికసిత్ భారత్ విజన్పై దృష్టి పెట్టాలన్న ప్రధాని. సాంకేతికతను విజయానికి మార్గంగా మలుచుకోవాలని సూచన. లోక్సభలో విపక్ష సభ్యుల నిరసన. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యోచన. దేశ రాజధానిని వెంటాడుతున్న గాలి కాలుష్యం. ఢిల్లీలో పూర్ కేటరీకి పడిపోయిన వాయు నాణ్యత. పోలింగ్ రోజు ఓటర్లందరూ ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటేసేలా చూడాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పురపోరుపై పార్టీ ముఖ్య నేతలతో దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులతో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై ఆరా తీసిన సీఎం బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోలింగ్ వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక నేతల నేతృత్వంలో పోల్ మేనేజ్మెంట్ జరిగేలా ఇన్ఛార్జ్ మంత్రులకు సూచనలిచ్చారు. ఓటర్లందరూ పోలింగ్ స్టేషన్లకు వచ్చేలా స్థానిక నాయకత్వం చొరవ చూపాలన్న ముఖ్యమంత్రి పోలింగ్ రోజు అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. ఇవాళ రేపు ఓటర్లకు అందుబాటులో ఉండాలని స్థానిక నేతలకు సూచించిన సీఎం 2 వారాలుగా శ్రమిస్తున్న వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడికేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని 18వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రజల దీవెనలు ఉన్నాయన్నారు. వచ్చే 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, మరి సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా కోదాడ మున్సిపాలిటీకి కొన్ని 100 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కోదాడలో బజార్లు, డ్రైన్లు, మరి పరిశుభ్రతకు అవసరమైన అన్ని విషయాలు, మరి విద్య, వైద్య, విద్యుత్ అన్ని విషయాల్లో కోదాడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా కోదాడ నగరాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి నేను మాటిస్తున్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ ఏ విధంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. 15 వార్డులు ఉన్న ధర్మపురిలో పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 100 కోట్ల డీల్ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. అర్ధరహిత ఆరోపణలు చేయడం బండి సంజయ్కు సబబు కాదని మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లలో కరీంనగర్ నిర్లక్ష్యానికి గురైందన్న పొన్నం ఎమ్మెల్యే, ఎంపీ తీరుతో కరీంనగర్ అవినీతిగా మారిందని విమర్శించారు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎంఐఎం తోటి కుమ్ముక్కైన 100 కోట్ల డీల్. సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది. మీరు రేపొద్దున పూర్తిగా కాంగ్రెస్ మెజారిటీ వచ్చి పరిపాలన చేస్తూ ఉంటుంటే కూడా
మీరు వారు కలిసి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతోటి ఒక సంజావత నడుస్తూ ఉంది. క్యాండిడేట్ల ఎంపికకు సంబంధించి కూడా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి, ఎందుకంటే మీరు ఇద్దరు అలాయ్ బలాయ్ తీసుకొని ఈరోజు ఇక్కడ పడేటువంటి పరిస్థితులలో వ్యవహారం జరుగుతూ ఉంది. మాకెక్కడ కూడా ఎవరి రాజకీయాల్లో వారు, ఎవరి పార్టీల్లో వారు, మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్ సంబంధించి అవును వాస్తవంగా మేము ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవరకే పరిమితమే. ఎందుకంటే మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత, మా ముగ్గురి బాధ్యత కాబట్టి ముగ్గురం కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. బాధ్యత మా ముగ్గురు మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే. ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తూ ఉంటుంటే బల్దియాకు నిధులు చేస్తా 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు? మీరు ఇక మాట్లాడుతూ నిన్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తా ఉన్నారు. మాకైతే ఆశ్చర్యం కలుగుతా ఉంది. కరీంనగర్లో ధనవంతులకు గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే పన్నులు పెంచుతారని విమర్శించారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి మేయర్ స్థానం గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్లు లేరనుకో, ఇక్కడ వేరే పార్టీ అనే ఇండిపెండెంట్ ఎవరో గెలిచిరనుకో, అప్పుడు పైసలు వస్తాయా మీకు? అప్పుడు నేనేం చేస్తా, అరే నా పార్టీకి ఓటేలే, నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా, రోడ్లు ఇవ్వాలి కదా. ఒకవేళ వేరే పార్టీకి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాడు చూపిపోతాడు. కానీ ఇచ్చేది మేము. ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలే, గుద్దురి ఓట్లు, మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇవ్వలే. సరే మీరు వేరే పార్టీకి ఓటేసిరనుకో, కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ నల్లా పన్ను పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు. దయచేసి ఆలోచించండి. ఇలా మా వాళ్ళు ఇద్దరిని గెలిపించాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేశాకే మున్సిపల్ ఎన్నికలకు ఓట్లు అడగాలన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ ఈటెల ప్రచారం నిర్వహించారు. కమలం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఈటెల వెల్లడించారు. మనసు లేదు, పేదల గురించి పట్టించుకుంటున్నాడు. నేను వస్తే ఏం చేస్తా అని చెప్పినానా? 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, 6,000 ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయా? కొత్త పెన్షన్లు వచ్చినాయా? తులం బంగారం ఇవ్వకుండా ఓటు అడుగు రావాలి వాళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యేతో సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధం ఉంది కాబట్టి తులం బంగారం ఇచ్చినాకనే ఓట్లు అడగాలి తప్ప లేకపోతే ఓట్లు బియ్యం. మనం తింటున్న 5 కిలోల బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్ని కూడా బియ్యం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గత 8 సంవత్సరాలుగా ఉచితంగా పంపుతున్న విషయం మీకు తెలియాలి. వాళ్ళు అనుకుంటారు ఇది వీళ్ళే ఇస్తుందేమని చెప్పి, తినే బియ్యం కూడా మోడీ గారే పంపిస్తున్నారు. ఈ కనపురం ఇది బాగుపడాలంటే ఇదొక స్మార్ట్ సిటీ కింద, ఇదొక అమృత నగరం కింద పెద్దగలిగే శక్తి సత్తా బీజేపీ కౌన్సిలర్ మాత్రమే ఉంటుంది. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధాన శత్రువు మాజీ మంత్రి హరీష్ రావేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేరువాపూర్, ధర్మాజిపేటలో ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం నిధులు అడగాల్సిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పబ్బులు కావాలని కోరడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి వారికి గుణపాఠం చెప్పాలని రఘునందన్ రావు ఓటర్లను కోరారు. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే. దుబ్బాకకి ఎవడన్నా అన్యాయం చేసిందంటే మొట్టమొదటి మనకు శత్రువు ఎవడంటే హరీష్ రావే. అప్పుడు ఎవరన్నా ఊర్లో కోట రమ్మాలంటే ఏడ పోలీసు వాళ్ళు వస్తారో, ఏడ ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని
దొంగతనంగా ఒక కోటర్ దొరకాలంటే కష్టమవుతుండే. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసులు నిల్చొని అమ్ముర్రా పోయి అమ్ముర్రి, ఆదాయం వస్తలేదు సర్కారుకైనా. మీకు ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరూ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టిరు. అందుకని ఒకసారి అసొంటోళ్ళని మళ్ళా ఊర్లోకి రానియకుర్రి. చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు, కానీ మంది కొంపలు కూల్చాలంటే వాడిని మించినోడు ఇంకొకటి ఉండడు. ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి హరీష్ అన్న మాకు ఒక పప్పు తీసుకురా అని అడుగుతాడు. పప్పు అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక. ఇక పైసలు ఎక్కువైనటువంటి కావురం మాటలు తప్పితే ఇంకేందనేది ఒకసారి ఆలోచించు. ఈ 20 ఇండ్లు ఏవైతే లక్ష రూపాయలు తీసుకొని 20 ఇండ్లు కట్టిస్తాని మీ పాత కౌన్సిలర్ చేసిండో దొంగతనం, దాంట్లోకి వచ్చిన పైసలే ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాడు. పుర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో అభ్యర్థులు వినూత్న ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 8వ వార్డు బీజేపీ అభ్యర్థి సంకు రంజిత తన భర్త ప్రసాద్తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల పాదాలకు నమస్కరించారు. రోజుకు 3 సార్లు ఇలా ప్రచారం చేయడంతో ఓటర్లు తమను ఆశీర్వదిస్తారని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హాలియా నుంచి 1వ వార్డులో పోటీ చేస్తున్న మర్రి నాగమణి ఎలుగుబంటి వేషధారణతో తమ వార్డులో తిరుగుతూ ఓటర్ల దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఎలుగుబంటితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రచారంతో వార్డులో సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉండడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోటాపోటీగా ప్రచారాలు సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాని వారు స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. 4వ రోజు 200 హుండీలను లెక్కించగా 2,64,75,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 625 హుండీల ద్వారా 10,71,22,000 రూపాయల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. మిగతా కానుకలను లెక్కించేందుకు ఇంకా 6 రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చిన నగదును ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేస్తున్నామని, బంగారం, వెండి వస్తువుల విలువ నిర్ధారణ చేసి లాకర్లలో భద్రపరుస్తున్నామని అధికారులు తెలిపారు. యువత ఆశలకు ప్రతిరూపం, ఆశయాలకు నిలువెత్తు సాక్ష్యం, దేశ భవితకు ఆశాకిరణం. చిన్న వయసులోనే ఎన్నికలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాలను వేదిక చేసుకుంటున్నారు. పురబరిలో నిలవడమే కాకుండా గెలిచి తీరుతామంటున్నారు. రాజకీయాలపై యువత ఆసక్తి పెరుగుతోంది. ప్రజాస్వామ్య పదవుల్లో పాగా వేస్తామంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. రాజకీయాలు చేయటం, ప్రజాప్రతినిధి కావటం పెద్ద మనుషులకు సంబంధించిన అంశం కాదని, అవకాశం ఇస్తే తామేంటో నిరూపిస్తామని అంటోంది యువతరం. అందుకే పట్టణాల్లో మౌలిక వస్తువులు, ప్రజా సమస్యలతో పాటు సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర వహించే పురపాలక వర్గాల్లో ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న ఎన్నికల్లో విద్యావంతులు, యువతే ఎక్కువగా పోటీ పడుతున్నారు. వీరికి ఆయా రాజకీయ పార్టీలు సైతం తగిన ప్రాధాన్యమిస్తున్నాయి. కలిసి వచ్చిన రిజర్వేషన్తో మహిళామణులు ఈ అవకాశాల్ని అందుకుంటున్నారు. భారీగా ఉన్న యువ ఓటర్ల మద్దతు వీరికి కలిసి వస్తోంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు యువతీ యువకులకే పెద్దపీట వేస్తూ టికెట్లిచ్చాయి. పోటీ పడుతున్న మొత్తం 12,044 మందిలో 56.1% మంది 40 ఏళ్లలోపు వారు ఉన్నారు. వీరిలో 70% మంది గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు. 40 నుంచి 50 ఏళ్ల వయసు వారు 31.8% కాగా 50 ఏళ్లు దాటిన వారు 12.1% మంది ఉన్నారు.
22 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు దాదాపు 18% మంది ఉన్నారు. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 156 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 50.27% మహిళలుండగా 89% మంది గృహిణులే ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా నిలబడి సమస్యల్ని తామే పరిష్కరించుకుంటామంటూ కథన రంగంలోకి అడుగుపెట్టిన యువత గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. తమ బలాలను బలగాలను తీసుకుని గల్లీలో, బాడల్లో, కాలనీల్లో తిరుగుతోంది. మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. పాలకులు ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రజా సమస్యలను తాము వేలెత్తి చూపుతామంటోంది. ప్రజల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరిస్తామంటోంది. పట్టణాల ప్రగతి అంతా రేపటి పుర పాలకుల చేతిలోనే ఉంటుంది. మంచితనం, ముందు చూపున్న నాయకులు పదవి అనే కుర్చీలో కూర్చుంటేనే పాలన బాగుంటుంది. బల్దియాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఎవరు మంచి అని ఆలోచన చేసి ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో యువత నిర్ణయం కీలకం. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో యువత ఉన్నందున వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఆశయాలు ప్రతిఫలించేలా నిర్ణయాలు తీసుకోవాలి. యువతంత్రం అభివృద్ధికి తారక మంత్రం. వేగం, ఉత్సాహం, కష్టపడే తత్వం, సృజనాత్మకత వంటి ఎన్నో సుగుణాలకు చిరునామా. ఈ నవ యువ లక్షణాలను కొత్తగా ఎన్నికయ్యే పుర ప్రజాప్రతినిధులు అందిపుచ్చుకోవాలి. జవసత్వాలు కోల్పోయి నిర్వీర్యంగా ఉన్న పట్టణాల్లో యువసత్వం నింపాలి. మేధాశక్తితో పాలన సాగించాలి. పురపాలికల్ని నవ్య రీతిలో తీర్చిదిద్దాలి. ప్రపంచ స్థాయి పట్టణాలుగా అభివృద్ధి చేసుకోవాలి. సేవే పరమావధిగా అభివృద్ధి దిశగా సాగాలి. ప్రజల అంచనాలకు మించి అన్ని విషయాల్లో మేమున్నామంటూ మార్గదర్శకులుగా నిలవాలి. తమదైన పాలనతో చెరగని ముద్ర వేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ శ్రేణులతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వైద్యం గోపి ప్రియాంక 11వ వార్డు చాపల్కేరి ప్రభు మందిర్. ఇది మన ఓకే రైట్ 12 13. నా పేరు పిల్లోడి భవానీ విశ్వనాథం. నా వార్డు 13. నేను శ్రీ రామ కళామందిరం నుండి పోటీ చేస్తున్నాను. 14. నా పేరు రాయపాటి స్వరూప రమేష్ 14వ వార్డు చెన్న బసవేశ్వర మందిర్. 15. बोलो आपका नाम बोलो बस. गौसिया बेगम हमारा लड़का ठहरे हुआ है. कौन सा बस्ती? ठहरे बस्ती बस्ती वो खुरेशी महिला. ठीक है. ये वार्ड 16వ వార్డు. 16. పేరు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ 10వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. ఓకే 18. 17. నా పేరు మొహమ్మద్ షజీ మీన్ షికారి మేళా 17వ వార్డు అభ్యర్థిగా రజకా కేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 18. 19. 19వ వార్డు పట్లూరి రోజా నాగరాజ్ గౌడ్ 19వ వార్డు లోపలికోట. 20. 21. मेरा नाम मोहम्मद वाजिद है, वार्ड नंबर 21 फयाज नगर. 22. 23. ముగుటి లక్ష్మీ ప్రియా భరత్ 23వ వార్డు దత్తాత్రేయ నగర్ నుంచి పోటీ చేస్తున్నాను. ఎవరు మీ ఆయన ఎవరు? అచ్చా భరత్ వాడు. ఓకే 22 అయిందా? 23. 24. मेरा नाम मोहम्मद कलीम 24 नंबर वार्ड हक्करपेट से पोटी करो. 25. 25. నా పేరు కోవూరు శంకర్ గౌడ్. నేను అట్కర్పేట్ ఎడ్ల బజార్ 25వ వార్డు నుంచి నిలబడుతున్నాను. పురసమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ 90% స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలనకు మద్దతివ్వాలని కోరారు.
మంత్రులు ఎమ్మెల్యేలు కాలకు బలపం కట్టుకున్న మాదిరిగా వాడవాడలో పర్యటిస్తూ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా విజయయాత్ర మొదలుపెట్టిన కాంగ్రెస్ ఆ పరంపరను కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో మద్దతుదారులను గెలిపించుకున్న అధికార పార్టీ పురపోరును అదే మ్యాజిక్ పునరావృతం చేసేందుకు పనిచేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. అధికార పార్టీగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం సులువే కానీ 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తోంది. సర్వేలు, పార్టీ ఇన్ఛార్జీల అభిప్రాయాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర నాయకత్వం స్వేచ్ఛనిచ్చింది. కరీంనగర్, నల్గొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో రెబల్స్ ను తగ్గించగలిగారు. బీఫామ్ ఆశించి నిరాశకు లోనైన నాయకులను ఇన్ఛార్జి మంత్రులు బొజ్జగించారు. వ్యూహాత్మకంగా చైర్మన్, మేయర్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. అసంతృప్తి జ్వాలలు చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితాల తర్వాతే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనుంది. ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా బ్రేక్ వేసింది. టికెట్ల కేటాయింపులో ఎక్కడా బంధుప్రీతి లేకుండా కట్టడి చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ కోసం అధిష్టాన అనుమతి తప్పనిసరి చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఆ సామాజిక వర్గానికి అత్యధిక స్థానాలిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పుర సమరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇంకింత బలోపేతం అవుతే వచ్చే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటాం. ఇలా మీరు అడ్డు పలికినా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏకమై రిజర్వేషన్ అడ్డు తొలగినా లెక్కలతో సహా చెప్తా ఉన్నాము. కౌన్సిలర్, కార్పొరేషన్ సీట్లలో 50% మించి మేము సీట్లు ఇచ్చినాం. ఈ 2 సంవత్సరాలు పైబడి నిర్విరామంగా ప్రజల్లో ఉండి కృషి చేస్తున్నటువంటి ఫలితాలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మాకు ఓటేసేటువంటి పరిస్థితులకి అనుకూలిస్తా ఉన్నాయి. పురపోరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. విదేశాల నుంచి రాగానే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లా చొప్పదండి, నిజామాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లా పరిగి సహా భూపాలపల్లిలో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను ఘాటైన పదజాలంతో తిప్పికొట్టారు. కేసీఆర్, మోదీ పాలనను విమర్శిస్తూనే 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఓటర్ల ముందుంచారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ 2 పార్టీలకు మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? కాళేశ్వరం కూలిపోతే సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను, హరీష్ ను బొక్కలు తొయ్యండి అని శాసనసభ తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు, గతి లేదు. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ బంధం మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ అభ్యర్థుల బాధ్యతను తమ భుజాలపై వేసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటా ప్రచారాలు, రోడ్ షోలతో జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ప్రచారానికి ఒకరోజే మిగలడంతో కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ నిర్దేశించుకున్న మేరకు 90% మున్సిపాలిటీలపై 3 రంగుల జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో పురపోరు బరిలోకి దిగిన బీఆర్ఎస్ పూర్వ వైభవం సంతరించుకోవాలని పట్టుదలతో పనిచేస్తోంది. స్థానిక పరిస్థితుల మేరకు కొన్ని చోట్ల వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. స్థానిక నేతలతోనే తొలుత ప్రచారం నిర్వహించినా ఆ తర్వాత గేరు మార్చింది. కేటీఆర్, హరీష్ రావు బరిలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితికి సవాల్గా మారాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పురపోరులో ఆ పార్టీ సంపూర్ణ ఆధిపత్యం కనపరిచింది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మొదటిసారి మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలంటే ఈ ఎన్నికల నుంచే అందుకు నాంది పడాలని పదే పదే చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా పురపోరు ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయా పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల స్థానికంగా ఉన్న ఇతరులు, స్వతంత్రులతో గులాబీ పార్టీ అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మొత్తం 2996 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 2878 వార్డుల్లో బరిలో నిలిచారు. అందులో 2 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా పట్టణాల్లో చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 100 రోజుల్లోగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి 2 ఏళ్లైనా చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని పదే పదే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 25 నెలల్లో హామీలు అమలు చేయని కారణంగా వివిధ వర్గాలకు ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తాన్ని ముద్రించి ఈ బాకీ కార్డులను ఇంటింటికి పంచుతున్నారు. ముసలోళ్ళ దగ్గరకు వస్తారు, అమ్మా నాకు ఓటేయాలి అంటారు. నెలకు 4,000 అన్నో కొడుక, ఇంట్లో ముసలోడు ఉంటే 2కి ఇస్తానో కొడుక, ఏమాయ మరి ఏడవైంది పెన్షన్, నువ్వు ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయండి. మా ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఏమాయే మాకు 1,00,000 బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. మరి గా సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా? మళ్ళా బరాబర్ అడగాలి. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా స్థానిక నేతలతోనే నిర్వహించాలని మొదట బీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రక్రియలో సమన్వయం కోసం ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు పార్టీ తరపున సమన్వయకర్తలను పంపారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక నేతల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్రచార వ్యూహంలో పార్టీ మార్పులు చేసింది. 20 మంది స్టార్ క్యాంపెయినర్ల ద్వారా పరిస్థితులు, వీలును బట్టి ప్రచారం చేస్తోంది. సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి అన్నం పెట్టి ఇంటికాడ దించినామా లేదా? ఇప్పుడు ఉందా అది? ఆడవిలో పుడితే 13,000 వచ్చు, అవి కూడా బంద్ అయిపోయినాయా లేవా? బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లా. దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది, బీసీ బంధు బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను గెలుచుకోవడం ద్వారా పూర్వ వైభవం దిశగా అడుగులు వేసేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. పుర ఎన్నికల్లో కాషాయ దళం కథనోత్సాహంతో దూసుకెడుతోంది. సాయంత్రం మైకులు బంద్ కానున్న నేపథ్యంలో అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ప్రచారంలో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్ర అగ్రనాయకత్వం మొత్తం కాషాయ రెపరెపల కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ప్రచారం తుది అంకానికి చేరడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు దీటుగా పుర ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ హోరెత్తిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతోంది. రాష్ట్రానికి కేంద్రమిస్తున్న నిధులను, మోదీ పాలనలో అందుతున్న సంక్షేమాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరిట మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఛార్జిషీట్ విడుదల చేశారు. అవినీతి రహిత పురపాలన అందాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి కొట్లాడుకుంటా ఉన్నారు. ఒక మంత్రి నీకు మంచిగా పోర్ట్ఫోలియో వచ్చింది, నీకు బాగా డబ్బులు వస్తున్నాయి, నాకేం రాలేదని బాధపడతా ఉన్నారు. మన భవిష్యత్తుని మనం దిద్దుకుందాం. ఏదైతే తెలంగాణకు మోసం చేసినటువంటి 2 పార్టీలు మనం తిరస్కరిస్తాం. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎన్నికల నగారా మోగక ముందు నుంచే ప్రణాళికల్ని అమల్లో పెట్టింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను నియమించింది. తమకు కేటాయించిన మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆయా ఇన్ఛార్జీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అన్నింటినీ తమ భుజాలపై వేసుకుని పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అగ్రనాయకులను రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని కాషాయ దళానికి దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్, కాగజ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు. మంచిర్యాలలోనూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేశారు. బీజేపీ రాష్ట్ర అగ్రనాయకత్వం సైతం క్షేత్రస్థాయిలో చెమటోడుస్తున్నారు. ఈరోజు తెలంగాణలో పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కు మధ్యలో ఉంది. మరి ఈరోజు పీనిగలు తినేటోడు ఎవరు వచ్చాడు? ఇప్పుడు ఏనుగలు తింటోడు వచ్చింది. టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ఏ మాత్రం కూడా మార్పు రాలే. కేసీఆర్ ఇట్లా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే విధంగా దోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తే ఏమి అడుగురి? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిరా? మీకు ఇచ్చిర్రా?
తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేసి మీరు పోగా కుంగులుగా పోరు కూర్చుకోపోతారు దొంగలాలు. స్కూటీ, ఉద్యోగాలు ఇవన్నీ ఇండ్లు ఇస్తామంటే ఆయన ఓటు పట్టబట్ట గుద్దినాక రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు, నా తల్లికే నరికిన ఒక పైసా లేదంటున్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వలే. ప్రచారానికి ఒక్కరోజే మిగలడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాషాయ దళమంతా క్షేత్రస్థాయిలోనే పనిచేస్తోంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దదియాపూర్లో రేణుకయ్యలమ్మ ఆలయంలో దుండగులు చోరీకి యత్నించారు. గేటు తాళాలు పగలగొట్టి ప్రవేశించిన అనంతరం ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గర్భగుడి తాళాలు పగలగొట్టడంలో విఫలం కావడంతో వెనుదిరిగారు. మాస్కులతో ఉన్న ఇద్దరి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రోజురోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి ప్రతాపసింగారంలోని ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లిన నిందితులు కౌంటర్లో ఉన్న 60,000 రూపాయలు, మొబైల్ ట్యాబ్, ఇతర సామగ్రి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలోనూ ప్రతాపసింగారంలో 3 ఇళ్లలో చోరీతో పాటు తాజా దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మనస్తాపానికి గురైన ఓ గిరిజనుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురానికి చెందిన కోరం రామారావు వాట్సాప్కు వచ్చిన లింకును తెరిచాడు. అతని ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అందులోని పూర్తి సమాచారాన్ని దొంగలించారు. డిగ్రీ చదువుతున్న అతడి కుమార్తె ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టుకుని తరచూ ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. ఆమెను కిడ్నాప్ చేస్తామని, ఉద్యోగం రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు గ్రామ మాజీ సర్పంచ్ సత్యంకు విషయం చెప్పగా అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పోలీసులు సైబర్ మోసగాళ్ల ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని, అధైర్యపడొద్దని సూచించారు. అయినా బెదిరింపులు రావడంతో ఆందోళనకు గురైన రామారావు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలోని ఓ బాలుడికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ప్రగతి నగర్కు చెందిన రాహుల్ గాలిపటం ఎగురవేస్తుండగా దారం తెగి ట్రాన్స్ఫార్మర్పై పడడంతో తీసుకునేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. విపక్షాలు ప్రస్తావిస్తున్న అంశాలను తీసుకునేందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికార పక్షానికే వత్తాసు పలుకుతున్నారని చెబుతున్నాయి. ఇవాళ కూడా సభలో విపక్షాలు లేవనెత్తిన అంశాలను తీసుకునేందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. తమ డిమాండ్లను పట్టించుకోవాలని విపక్ష సభ్యులు కోరగా ఆయన నిరాకరించారు. బడ్జెట్పై చర్చలో ఆయా అంశాలను లేవనెత్తాలని సూచించారు. ప్రణాళిక ప్రకారమే సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారని విపక్ష సభ్యులను స్పీకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని విపక్ష పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లో విద్యార్థులంతా వికసిత్ భారత్ 2047 విజన్పై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో 2వ విడతలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. వారికి విలువైన సూచనలు చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అందుకు తగినట్లు మనం అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. సాంకేతికతకు బానిసలుగా మారొద్దని హితవు పలికారు. సాంకేతికతను విజయానికి మార్గంగా మలుచుకోవాలని స్పష్టం చేశారు. ఏఐను చూసి భయపడాల్సిన పని లేదన్నారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్కు చెందిన సంప్రదాయ చిరుతిళ్లు టేటరీ ఖుర్మీలను విద్యార్థులకు అందజేశారు. స్టార్టప్ ప్రారంభించాలంటే వయసుతో పని లేదని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. पहले आपका ध्यान इस बात पे होना चाहिए कि आप क्या करना चाहते हैं. कुछ स्टार्टअप ऐसे हैं जो सिर्फ टेक्नोलॉजी में इनोवेशन करना चाहते हैं. किसी को लगता है मैं ड्रोन बनाऊं, किसी को लगता है कि मैं
घर में बिजली की व्यवस्था ऐसी खड़ी कर दूं। मैं किसी 4 दोस्तों को देख जानती होगी जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं। एक आध दोस्त है फाइनेंस में एक्सपर्ट है। चलो 4 लोगों की टोली बना दे, साइड में अपन स्टार्टअप शुरू करते हैं। जरूर नहीं कोई स्टार्टअप के लिए कोई 25 साल की उम्र चाहिए, आप कभी भी शुरू कर सकते हैं। छोटे छोटे स्टार्टअप से भी काम शुरू हो सकता है। ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి దిగజారింది. కొన్ని రోజులుగా మధ్యస్థంగా ఉన్న గాలి నాణ్యత ఇవాళ పూర్ కేటగిరీకి పడిపోయింది. ఆదివారం 189గా నమోదైన వాయు నాణ్యత సూచి సోమవారం ఉదయానికి 216కు దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన సమీర్ యాప్లో ఈ ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలోని 25 ప్రాంతాలు పూర్ కేటగిరీలో ఉన్నాయి. మరో 12 కేంద్రాల్లో గాలి నాణ్యత మధ్యస్థంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నిబంధనల ప్రకారం గాలి నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యత బాగుందని లెక్క. 50 నుంచి 100 మధ్య నమోదైతే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థంగా, 200 నుంచి 300 మధ్య ఉంటే పూర్ కేటగిరీగా అంచనా వేస్తారు. ఢిల్లీలో సుమారు 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఫలితంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యాలు ఇళ్లకు పంపించి వేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సదరు పాఠశాలలకు వెళ్లి బాంబు నిర్వీర్య దళం సాయంతో తనిఖీలు చేపట్టారు. దక్షిణ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్కూల్, సాదిక్ నగర్లోని ది ఇండియన్ స్కూల్ యంత్రాంగం పిల్లలను ఇంటికి పంపించి వేశాయి. దేశ రాజధాని పరిధిలో సుమారు 10 పాఠశాలలకు ఈ ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా పిల్లలను, సిబ్బందిని పాఠశాలల నుంచి పంపించి వేశామని వెల్లడించింది. డాగ్ స్క్వాడ్తో పాటు బాంబు డిటెన్షన్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిన జైషే మొహమ్మద్ తీవ్రవాదులను మట్టుబెట్టడానికి 20 రోజుల క్రితం ఆపరేషన్ త్రాషి 1ని చేపట్టారు. సైన్యం, సిఆర్పీఎఫ్ బలగాలు, అస్సాం రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అడవులను జల్లెడ పడుతున్నారు. తాజాగా చాత్రు ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు నక్కి ఉన్నారనే సమాచారంతో అణువణువు సోదాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. యాత్రికుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు యాత్రికులకు బీమా కవరేజ్ను 5 నుంచి 10 లక్షలకు పెంచడానికి ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ భవనాల సముదాయంలో బయటకు వెళ్లే మార్గం నిర్మాణం, సంజీ చెట్ నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, పల్లపు మార్గం స్థిరీకరణ, కర్చాలో శ్రీ శంకరాచార్య ఆలయం నిర్మాణంపై బోర్డు సమీక్ష నిర్వహించింది. అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలతో నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలని గుత్తేదారులను బోర్డు ఆదేశించింది. శ్రీ శివఖోరి ఆలయ బోర్డుకు మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ఆమోదించింది. ఈ సందర్భంగా రియాసీ జిల్లాలో 3 కొత్త ఆలయాల నిర్మాణం, జమ్మూ జిల్లాలో 2 పురాతన ఆలయాల పునరుద్ధరణ, ఖైరున్ ఆలయ కాంప్లెక్స్ పునరాభివృద్ధి, వైష్ణోదేవి భవన్ సహా భైరోన్ ఆలయాల సిబ్బందికి కోసం వసతి గృహాల నిర్మాణానికి లెఫ్టినెంట్ గవర్నర్ శంకుస్థాపన చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆదివారం మధ్యాహ్నం ఓ లంబోద్గిరి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 6 తీవ్రంగా గాయపడ్డారు. గ్వాల్టోని వీఐపీ రోడ్డులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా నడుపుతున్న లంబోర్గిని కారు అదుపు తప్పి మొదట ఒక ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నిలబడి ఉన్న పాదచారులను, వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ఢీకొనడంతో దానిపై ఉన్న వ్యక్తి సుమారు 10 అడుగుల ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు. కారు ఆ బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్లి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో డ్రైవర్తో పాటు ఉన్న ప్రైవేటు బౌన్సర్లు అక్కడున్న వారితో దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందగా పోలీసులు అక్కడకు చేరుకుని కారును సీజ్ చేశారు. కారు నడిపిన వ్యక్తి ఉన్నారు. నిందితుడు బడా వ్యాపారవేత్త కుమారుడు కావడంతో పోలీసులు అతన్ని మద్దతుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అణు సమస్యకు పరిష్కారం కనుగొనాలనే తీవ్రత నిజంగా అమెరికాకు ఉంటే పరోక్ష చర్చలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఒమన్లో జరిగిన ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలపై ఆయన టెహరాన్లో ప్రకటన చేశారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమం చర్చల ఎజెండాలో లేదని స్పష్టం చేశారు. ఇకపైన ఉండబోదని చెప్పారు. కేవలం అణు కార్యక్రమంపైనే అమెరికాతో చర్చించినట్లు తెలిపారు. శాంతియుత అణు కార్యక్రమం యురేనియం శుద్ధిపై హక్కులను తాము వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తమను ఎవరూ భయపెట్టలేరని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వ్యాఖ్యానించారు. తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. అమెరికా సైనిక మోహరింపులు మమ్మల్ని భయపెట్టలేవని ఆయన అన్నారు. చర్చలు విజయవంతం కావడం అవతలి వర్గం తీవ్రతను బట్టి ఉంటుందని అరాక్చి వివరించారు. పరస్పర ప్రయోజనాల మేరకు అమెరికా సంప్రదింపులు ఉంటేనే ఒప్పందం సాధ్యమని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను నాటకమని ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆరోపించారు. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ అవామీ లీగ్ని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎన్నికలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శలు చేశారు. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అక్రమ వ్యవస్థకు చట్టబద్దత కల్పించడం కోసం జరుగుతున్న నాటకంలో భాగమే ఎన్నికలని ఆరోపించారు. ఒక్క బంగ్లాదేశీ ఓటు కూడా పొందని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 9 సార్లు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అవామీ లీగ్ను నిషేధించిందని గుర్తు చేశారు. తద్వారా లక్షల మంది ప్రజల్ని ఓటు హక్కుకు దూరం చేసిందని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ, జమాతే ఇస్లామీ అనుబంధ వర్గాలకు చెందని వారు ఎవరైనా నామినేషన్ పత్రాల్ని కొనాలని చూస్తే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని హసీనా ఆరోపించారు. ఈ నామమాత్రపు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి రోజే సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తనకు విధించిన ఉరిశిక్షను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులు యూనస్ కు అనుకూలమైన వారితో కోర్టును నింపేసి నచ్చిన న్యాయవాదిని ఎంచుకునే హక్కును కూడా తనకు నిరాకరించిందని హసీనా వివరించారు. విచారణ ప్రారంభం కాకముందే ప్రభుత్వ అధికారులు బహిరంగంగా తనను నేరస్తురాలిగా ప్రకటించారని ఆమె చెప్పారు. అవామీ లీగ్ సభ్యుల్నే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణలు నిర్వహిస్తోందన్నారు. తన హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించమని ఆదేశాలిచ్చారనే ఆరోపణల్ని హసీనా తోసిపుచ్చారు. తాను ఎవరినీ చంపాలని ఆదేశాలివ్వలేదన్నారు. దేశంలో హింస చెలరేగి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నప్పుడు శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారని హసీనా వివరించారు. పరిస్థితులు వేగంగా మారడంతో పరిస్థితి చేయి దాటిందన్నారు. అప్పుడు జరిగిన మరణాలపై విచారణకు ఒక కమిటీని నియమించామని తెలిపారు. దురదృష్టవశాత్తు యూనస్ అధికారం చేపట్టగానే దాన్ని రద్దు చేశారని, బహుశా ఆ నివేదిక ఆయన్నే దోషిగా తేలుస్తుందని ఆయనకు తెలిసేమో అని హసీనా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో హిందువుల హత్యపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఒక లౌకిక గణతంత్ర దేశమని, అన్ని మతాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి శాంతియుతంగా జీవించే ప్రదేశమని హసీనా చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. యూనస్ అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని వారాల్లోనే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, ఆదివాసీ తెగల్ని లక్ష్యంగా చేసుకుని 2000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని నివేదికలు చెప్తున్నాయని వివరించారు. మత దూషణ చేశారనే ఆరోపణలతో ఒక హిందూ గార్మెంట్ కార్మికుణ్ణి అతని సహోద్యోగులే కొట్టి చంపారని ఆమె చెప్పారు. ఆ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసిన ఘటన చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని గుర్తు చేశారు. ఇలాంటి అనాగరిక చర్యలకు బాధ్యులైన తీవ్రవాద శక్తుల్ని యూనస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని హసీనా ఆరోపించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మైనారిటీలు భయంతో బతుకుతున్నారని, మూకదాడులు నిత్యకృత్యమయ్యాయని విచారం వ్యక్తం చేశారు. యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్తో పెంచుకుంటున్న సాన్నిహిత్యంపై షేక్ హసీనా అసహనం వ్యక్తం చేశారు. అందరితో స్నేహం, ఎవరితోనూ శత్రుత్వం వద్దనేదే తమ విదేశాంగ విధానమని చెప్పారు. భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, పరస్పర విశ్వాసం ప్రాతిపదికన తాము భారత్తో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఆర్థికాభివృద్ధి కోసం చైనాతోనూ నిర్మాణాత్మకంగా వ్యవహరించామన్నారు. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 1971లో జరిగిన మారణ హోమాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ గుర్తించలేదని, అయినా పాక్తో సాన్నిహిత్యం కోసం యూనస్ వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అత్యధిక కాలం బంగ్లాదేశ్ను పాలించిన నేతగా
ప్రతిపక్షానికి సరైన రాజకీయ అవకాశాలు కల్పించలేకపోయాననే పశ్చాత్తాపముందా అన్న ప్రశ్నకు ప్రతిపక్షాల్ని పోటీ చేయకుండా తామెప్పుడూ నిషేధించలేదని హసీనా వివరించారు. బంగ్లాదేశ్ ప్రజలు అవామీ లీగ్ను 9 సార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించడం వారి సొంత నిర్ణయమని అన్నారు. కానీ ఇప్పుడు తమను పోటీ చేయకుండా నిషేధించారని చెప్పారు. 1,52,000 మందికి పైగా ప్రజల్ని అరెస్ట్ చేశారని వెల్లడించారు. బంగ్లాదేశ్ను ఎవరు పాలించినా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ఒక నాయకుడికి కుర్చీలో కూర్చోవడం వల్ల అధికారం రాదన్న హసీనా, అలా ఆ నాయకుడు ఎప్పుడైతే అనుకుంటాడో అతని పతనం మొదలైనట్టే అవుతుందని హెచ్చరించారు.